బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలతో పాటు రవాణా మరియు ఇతర విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కూడా పర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ PLR దీపావళి బోనస్ చెల్లించాలని గోదావరి లోయ బొగ్గు గని కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి SD నాసర్ పాషా డిమాండ్ చేశారు. సోమవారం నాడు హైదరాబాద్ ఇందిరా పార్కులో జరిగిన సింగరేణి కాంట్రాక్టు కార్మికులతో కలిసి ఆయన మాట్లాడారు. బొగ్గు ఉత్పత్తి ఉత్పాదకతలతో పాటు మట్టి వెలికితీత, OB వర్కర్లు, రవాణా, సింగరేణి రైల్వే సైడింగ్, బెల్ట్ క్లీనింగ్, బ్లాస్టింగ్, భారీ యంత్రాల నిర్వహణ, వాహన డ్రైవర్లు, సివిల్, కోల్ షాప్ బిల్లింగ్, సెక్యూరిటీ, పారిశుద్ధ్యం, వైద్య సేవలు, ఉద్యానవనాలు, మురుగునీటి శుద్ధి, బొగ్గుముఠ, సోలార్ విద్యుత్ ఇలా పలు రంగాలలో కూడా కాంట్రాక్టు కార్మికుల సేవలు కొనసాగుతున్నాయని, పర్మనెంట్ కార్మికులతో పాటు వీరి శ్రమను గుర్తించి లాభాలలో వాటా చెల్లించినట్లుగా నజరానాగా PLR బోనస్లో కూడా వీరికి న్యాయం చేసే విధంగా జాతీయ సంఘాలు యాజమాన్యాలతో జరిగిన చర్చలలో ఈ అంశాన్ని కూడా లేవనెత్తి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. జరిగిన 26,000 కనీస వేతనాన్ని కార్మిక వర్గానికి అమలు జరుపుతున్నారా? లేదు. 93% మంది కార్మికులు చట్టానికి నోచుకోని పరిస్థితులు ఇవాళ భారతదేశంలో ఉన్నారు. అనార్గనైజ్డ్ సెక్టార్ కార్మికులేనా కాదా? మరి అనార్గనైజ్డ్ సెక్టార్ కార్మికులకి ఏం కల్పిస్తారు, ఏమిస్తున్నారు? వాళ్ళు చేసే శ్రమని విలువ ఎక్కడైనా ఉందా? కనీస వేతన చట్టం ఎక్కడైనా ఉందా? సింగరేణిలో నేను యూనియన్లో పనిచేయడానికి పోయినప్పుడు 1,16,972 మంది కార్మికులు ఉండేవాళ్ళు. 17 లక్షల ప్రొడక్షన్ ఉండేది, 17 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ ఉండేది. ఇవాళ 70 మిలియన్ టన్నుల ప్రొడక్షన్ వస్తూ ఉంది. అప్పుడు 69 బాయిలు ఉండేవి, ఇప్పుడు 19-18 బాయిలు అయింది. కార్మికుల సంఖ్య 37,000కు కుదించబడింది. అవుట్ సోర్సింగ్ పేరుతోటి 19 ఓపెన్ కాస్టులు స్టార్ట్ చేశారు. అవుట్ సోర్సింగ్ పేరుతోటి 35,000 మంది కార్మికులు ఇవాళ వాళ్ళకి 10,000 భారిస్తే పనిచేస్తారు. 30,000 మినిమం బేసిక్ సింగరేణి వాళ్ళకి. కాబట్టి మేము పర్మనెంట్ వాళ్ళని తగ్గిస్తే చట్టం లేదు. నేషన్ వర్కర్స్, అనార్గనైజ్డ్ సెక్టర్ వర్కర్స్, ఇంకా అనేక వర్కర్స్ ఈ 93 ఏది అమలు జరపలేదు. ఎక్కడైతే కార్మికులు బలంగా ఉండి వాళ్ళ యాజమాన్యం మీద కొట్లాడగలుగుతున్నారో అక్కడ కొద్దిగా జీతాలను మెచ్చుకోగలుగుతున్నారు. వాళ్ళు చెప్పే ఏ చట్టాన్ని ఎక్కడ అమలు జరపలేదు, ఉన్న చట్టాలు తీసేస్తున్నారు.